ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ స్కిట్ చర్చ్ ఈస్ అలైవ్ అనే స్కిట్ని చూడబోతున్నాం. సంఘం అంటే క్రీస్తు శరీరం అని, సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు అని, క్రీస్తు శరీరంలో ఉన్న అవయవాలు విశ్వాసులని వివరించి చెప్పే ఈ స్కిట్ ఇప్పుడు హోరేప్ సండే స్కూల్ ప్రైమరీ జూనియర్ చిల్డ్రన్ మన ముందు చేసి చూపిస్తారు. చర్చ్, సంఘం. అసలు చర్చ్ అంటే ఏంటి? ఇంతమంది క్రైస్తవులు సండే వస్తే చాలు బైబిల్ పట్టుకొని చర్చ్కి వెళ్తారు. వాళ్ళని చర్చ్ అంటే ఏంటో అడిగి తెలుసుకోవాలి. అదిగో ఒక ఓల్డ్ మ్యాన్ వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్ గ్రాండ్పా. ప్రైజ్ ది లార్డ్. గ్రాండ్పా, మీరు చర్చ్కి వెళ్తున్నారా? అవును బాబు, చర్చ్కి వెళ్తున్నాను. ఈరోజు సండే కదా. అసలు చర్చ్ అంటే ఏంటి గ్రాండ్పా? సింపుల్ గా చెప్పాలంటే చర్చ్ అంటే సంఘము, సంఘం అంటే చర్చ్, అంతే. మీరు చర్చ్కి ఎందుకు వెళ్తారు గ్రాండ్పా? అలా అడిగావు, బాగుంది. మిషనరీస్ ఇండియా వచ్చిన క్రొత్తలో మా తాతలు గుర్రాల మీద వెళ్ళి స్వార్థ ప్రకటించేవాళ్ళు. మా నాన్నగారు కూడా పాస్టర్, ఎంతో సేవ చేశారు. ఇప్పుడు నేను నా తరంలో సేవ చేయడానికి చర్చ్కి వెళ్తున్నాను. సేవ బాబు, సేవ, పరిచర్య చేయాలి బాబు. ఓహో, చర్చ్కి సేవ చేయడానికి వెళ్తున్నారా? అరే, ఓల్డ్ పీపుల్ చర్చ్కి వెళ్తున్నారు అనుకున్నా. యంగ్ బాయ్స్ కూడా చాలా యాక్టివ్గా చర్చ్కి వస్తున్నారే. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా చర్చ్కి వెళ్తున్నారా? అవును, మేము చర్చ్కి వెళ్తున్నాము. చర్చ్ అంటే ఏంటి? ఎవ్రీ సండే మీరు చర్చ్కి ఎందుకు వెళ్తారు? చర్చ్ అంటే చర్చ్, అంతే. ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళాలని మా పేరెంట్స్ చెప్పారు. చర్చ్ అంటే అంత ఇష్టమా? మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అవును, ఈరోజు చర్చ్లో థ్యాంక్స్ గివింగ్ లంచ్ ఉంది. అయితే ఏంటి? థ్యాంక్స్ గివింగ్ లంచ్ అంటే ఏమనుకున్నావు? మటన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, స్వీట్ కూడా ఉంది. అందుకే మేము చాలా హ్యాపీ. సరే అన్న, వస్తావా మాతో ఈరోజు? కొంచెం పని ఉంది, తర్వాత వస్తానులే. అన్నా, వీలైతే లంచ్కి వచ్చి మాతో పాటు ఎంజాయ్ చేయొచ్చు. ఓహో, చర్చిలో మంచి ఫుడ్ పెడతారా? అదిగో ఒక ఆంటీ కూడా వస్తున్నారు. ఆమెను కూడా అడగాలి. ఆంటీ, మీరు చర్చ్కి వెళ్తున్నారా? అవును బాబు, చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకున్న కష్టాలన్నీ దేవునికి చెప్పుకోవడానికి చర్చ్కి వెళ్తాను. అన్నా, నాకు చర్చ్లో సాంగ్స్ అంటే చాలా ఇష్టం, అందుకే చర్చ్కి వెళ్తాను. అసలు చర్చ్ అంటే ఏంటి ఆంటీ? చర్చ్ అంటే దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్. చర్చ్కి టైం అవుతుంది బాబు, వెళ్ళాలి. ఇక్కడ హోరేప్ చర్చ్ ఎక్కడా? హోరేప్ చర్చా? ఇదిగో ఇక్కడ ఒక చర్చ్ ఉంది. చిన్న పిల్లలు, మీరు సండే మార్నింగ్ చర్చ్కి వెళ్తున్నారా? నా హోరేప్ చర్చ్లో సండే స్కూల్కి వెళ్తున్నాం. సండే కూడా స్కూల్కి వెళ్తున్నారా? ఎస్ అన్న, స్కూల్ కాదు, చర్చ్లో చిన్న పిల్లలకి సపరేట్గా క్లాసెస్ ఉంటాయి. బైబిల్ స్టోరీస్, యాక్షన్ సాంగ్స్, మ్యూజిక్ అండ్ భలే భలే ఉంటాయి. అన్నా many VBS special children meetings, VBS Sunday school rallies, Christmas programs ఇలా ఎన్నెన్నో. అన్నా, ర్యాలీ జరుగుతుంది, వెళ్ళాలన్నా. బాయ్ బాయ్ బాయ్. ఏం బాబు, ఎందుకు అందరినీ చర్చ్ అంటే ఏంటి అని అడుగుతున్నావు? అంకుల్, నాకు చర్చ్ గురించి తెలుసుకోవాలని ఉంది. చర్చ్కి చాలా మంది వస్తారు. అక్కడ కొత్త ఫ్రెండ్షిప్స్ బిల్డ్ అవుతాయి. సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఏమైనా బిజినెస్ ఉంటే దాన్ని అడ్వర్టైజ్ చేసుకొని డెవలప్ చేసుకోవచ్చు. ఓహో, చర్చ్కి బిజినెస్ డెవలప్మెంట్ కోసం వెళ్తారా? బాబు, దగ్గరలో ఏమన్నా మందిరం ఉందా? మందిరం అంటే చర్చా? ఇదిగో ఇక్కడ ఒక చర్చ్ ఉంది. మందిరం అంటే దేవుని ఆలయం. క్రైస్తవులు ఆరాధనకు, ప్రార్థనకు, వాక్యం ధ్యానించడానికి కూడుకునే స్థలం. ఇలా ఎక్కడ చిన్న గుంపుగా క్రిస్టియన్స్ గ్యాదర్ అవుతారు, దాన్ని సహవాసం అంటారు, ఫెలోషిప్ అన్నమాట. ఈ సహవాసాన్ని సంఘం లేదా చర్చ్ అని అంటారు. అదే లోకల్ చర్చ్, స్థానిక సంఘం. ఇక్కడ
గూగుల్ ప్లాట్స్లో హోరే ప్రేయర్ హౌస్ బై భక్సింగ్ ఫెలోషిప్ ఉందని వెతుకుతున్నాము. ఇండియా దేశంలో బ్రదర్ భక్సింగ్ గారి పరిచర్య ద్వారా దేవుడు ఎన్నో సంఘాలను ఏర్పాటు చేశాడు. ప్రపంచంలో ఉన్న అన్ని లోకల్ చర్చెస్ కలిస్తే యూనివర్సల్ చర్చ్ అవుతుంది. అన్న, అక్క, నాకు చర్చ్ గురించి తెలుసుకోవాలని ఉంది. కొంతమంది సేవ అంటున్నారు, కొంతమంది మ్యూజిక్ సాంగ్స్ అంటున్నారు, కొంతమంది కష్టాలు చెప్పుకుంటారంట, కొంతమంది బిజినెస్ డెవలప్మెంట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కోసం చర్చ్కి వెళ్తారంట. అసలు చర్చ్ అంటే ఏంటి? బైబిల్లో చర్చ్ గురించి ఏముంది? ఎఫెషియన్స్ 1:20-23, ఎఫెషియన్స్ 5:23 ఎప్పుడు చదవలేదా? బైబిల్లో పౌలు అపోస్తలుడు గారు చర్చ్ గురించి చాలా వివరంగా చెప్పారు. క్రీస్తు సంఘానికి శిరస్సు. చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అక్క, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అక్క. రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వారందరూ యేసుక్రీస్తు శరీరంలో అవయవములుగా అమర్చబడతారు. హ్యూమన్ బాడీలో ఎన్నో అవయములు ఉన్నట్టు సంఘంలోని ప్రతి క్రైస్తవుడు క్రీస్తు శరీరంలో ఒక భాగం అన్నమాట. యాక్ట్స్ 20:28 ప్రకారం దేవుడు సంఘాన్ని తన రక్తమిచ్చి సంపాదించారు. 1 కొరింథియన్స్ 12:13 చెప్పబడినట్లు యూదులు లేరు, గ్రీసు దేశస్థులు లేరు, దాసులు లేరు, స్వతంత్రులు లేరు, మనందరం అనేక అవయములైన శరీరం ఒకటి. అవునక్క, మీరంతా ఒకే శరీరం, యేసుక్రీస్తు శరీరం. మరి మీలో ఎవరు గ్రేట్? నీకు కూడా శరీరం ఉంది కదా, 2 చేతులు ఉన్నాయి. రైట్ హ్యాండ్ గ్రేటా, లెఫ్ట్ హ్యాండ్ గ్రేటా? ఏ చేయి ఇంపార్టెంట్ చెప్పు. ఓ గాడ్, నాకు 2 చేతులు చాలా ఇంపార్టెంట్. 2 చేతులు ఎంత అవసరం కదా అక్క. అందుకే యేసుక్రీస్తు శరీరం అనే సంఘంలో అందరూ ఇంపార్టెంట్. ఆల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ప్రెషియస్ అండ్ ఈక్వల్లీ నెసెసరీ. క్రీస్తు సంఘానికి శిరస్సు. క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. శరీరం మొత్తాన్ని బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో యేసుక్రీస్తు ప్రభువు శిరస్సు ఉండి చర్చ్ని కంట్రోల్ చేస్తారు. ఇట్స్ ద క్రైస్ట్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు చర్చ్. అంటే నేను కూడా యేసుక్రీస్తు శరీరంలో ఒక మెంబర్ అయిపోవాలి. ఎఫెషియన్స్ 5:27 క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను.